తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు పెండింగ్ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్టర్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, బ్యాంకు రుణాలు, వడ్డీలు, కార్మికుల వేతనాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ కేంద్రం ప్రభుత్వాన్ని కోరింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు పెండింగ్ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్టర్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, బ్యాంకు రుణాలు, వడ్డీలు, కార్మికుల వేతనాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. పెండింగ్ బిల్లుల కారణంగా అనేక నిర్మాణ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఐక్యంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ కేంద్రం ప్రతినిధులు కోరారు. चलो हैदराबाद, चलो हैदराबाद, चलो हैदराबाद, चलो हैदराबाद, सेव कॉन्ट्रैक्टर, सेव कॉन्ट्रैक्टर, सेव कॉन्ट्रैक्टर, सेव कॉन्ट्रैक्टर. ముఖ్యంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇది 1941లో స్థాపించబడ్డ సంస్థ. బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ ఏకైక సంస్థ యావత్ భారతదేశంలో కాంట్రాక్టర్లకు గవర్నమెంట్కు మధ్యన వారధిగా ఉండే సంస్థ ఇది. ఈ సంస్థలో గ్రామాలలో మోరిగట్టే కాడి నుండి డ్యామ్ నిర్మాణం వరకు ఉన్న ప్రతి కాంట్రాక్టర్లు వారి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఇది ఒక వారధిగా ఉన్నది. ఈ సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో 20 శాఖలు ఉన్నాయి. అందులో ఒక శాఖ నల్గొండ శాఖ కూడా. గారికి సీఎం గారి అపాయింట్మెంట్ గురించి పెట్టాము, అజిత్ రెడ్డి గారికి అందరికి సీఎం అపాయింట్మెంట్ గురించి పెట్టాం. మేము మెయిన్గా ముఖ్యం మీరు కూడా మేమేదో ధర్నాలు పోరాటాలకు కాదు, ఇది అంతేంది ప్రొఫెషనల్ బాడీ. మేమందరం కొన్ని వందల మందికి ఉపాధి ఇస్తున్నాం, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ అయితే 1000 మందికి ఇస్తున్నాం. ఇప్పుడు మేము ఆ రోజు 18వ తారీఖు నాడు మేము చెప్పవలసింది ఏంటంటే పరిస్థితి గురించి విశదీకరంగా మా కాంట్రాక్టర్లకు కూడా చెప్తామని. కొంతమంది ఏంది అప్పులు దొరుకుతున్నాయని పని చేస్తూ ఉన్నారు. ఎప్పుడు బిల్లు అవుతుంది? అప్పులోడు వచ్చి అడిగినప్పుడు బిల్లు అవుతుంది. అందుకే మీరు తొందరపడకుండా ఉన్న శక్తి కొద్ది పని చేయండి అనేది. ఆ రోజు మేము కొంతమందిని మాకు కావాల్సింది ఏంది, మా సమస్య తీర్చాల్సింది పాలకపక్షం. పాలకపక్షంలో ఏ నాయకుడు అయితే మమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి కాడికి తీసుకుపోయి మా సమస్యని పరిష్కరిస్తారో చూస్తున్నాం. మేము కోదండరాం సార్ని రిక్వెస్ట్ చేసినాం, వారు రేపు టైం ఇచ్చారు. రేపు వారిని కలుస్తున్నాం, వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం కోదండరాం సార్ని. వారు కొంతమంది ఎవరైతే విజ్ఞులు అవగాహన ఉండి సీఎం గారికి ఇతరేతర దృష్టికి తీసుకుపోతున్నారని కోరుకుంటున్నాం. దగ్గర నాకు ఒక 100 ఫోన్లు వచ్చినాయి. అన్ని జిల్లాల ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ జిల్లాలో ఎంతుంది పెండింగ్ మా గవర్నమెంట్ చెప్పమంటుంది. అరే మిమ్మల్ని అడుగుడు ఎందుకు, మమ్మల్ని అడుగుడు ఎందుకు? ఒకే వేదిక హైదరాబాద్లో టోటల్గా లిస్టే ఉంటుంది. ఇప్పుడు ఈడ ఏముంటుందంటే కొన్ని పనులు చేస్తే ఆ పనులకి ఎల్ఓసి ఉండదు, గ్రాంట్ అనేది ఉండదు. ఉదాహరణకు రోడ్స్లో రెన్యువల్స్ అంటే మీకు తెలుసు, గుంతలు పడ్డాయి, బీటీ చేయాలి. ఆ రెన్యువల్ 900 కోట్ల బడ్జెట్ ఉంది ఈ సంవత్సరం. ఆల్రెడీ పెండింగ్ బిల్లులు 1000 కోట్లు ఉన్నాయి. మేము పనిచేసే బిల్లు ఎట్లా వస్తుంది? దాంట్లో 70% డాంబర్ తేవాలండి. డాంబర్ అనేది ఈరోజు పైసలు కట్టినా, ఈరోజు మనం సిమెంట్ అంటే ఈరోజు పైసలు కడితే ఇదే రేట్కి ఇస్తాడు. ఈరోజు పైసలు కడితే ట్యాంకర్ ఎప్పుడైతే బయటికి వెళ్తుందో ఆ రోజున్న పైసలు అంటే బిల్ చేస్తాడు. అది ఆయిల్ కార్పొరేషన్స్. ఇంకా అధ్వానమైన పరిస్థితి ఏంటంటే మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్ పెరగొద్దని ఆపేసి, డీజిల్ రేట్ పెరగకపోతే డీజిల్ తర్వాత వచ్చే బై ప్రోడక్ట్ని మేము వాడతాం. డీజిల్ తర్వాత వచ్చే బై ప్రోడక్ట్ LDO ఉంటుంది. దీన్ని ఏమిటి వాడతామంటే ప్లాంట్ లీక్ చేసేందుకు, కంకర వేడి చేసేందుకు, డాంబర్ కలిపేటప్పుడు వాడతాం. దాని రేటు పోయి 200 రూపాయలు అయింది లీటర్. Builders Association of India, which is established in 1941, pre-independence, స్వాతంత్రం కంటే ముందే స్థాపించబడిన సంస్థ.
నేను ఇంతకుముందు నేషనల్ ప్రెసిడెంట్ చేసినాను. ఈ 84 సంవత్సరాల్లో 2-3 మన తెలుగు స్టేట్స్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. అందులో నేను నౌ ఐఎమ్ హెడింగ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. 29 కంట్రీస్ ఉన్నాయి. ఎవ్రీ 6 months 1 year ఒక మీటింగ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ని దేశాలలో మీరు అడగక ముందే చెప్తున్నాను, ఇన్ని దేశాలలో తిరిగినారు కదా, మరి ఎక్కడ బాగుంది ఏంటి అని. ఎక్కడ బాగున్నా లేకపోయినా ఇంత అధ్వానమైన పరిస్థితి మాత్రం నేను ఏ దేశంలో చూడలేదు. మన భారతదేశం, మన రాష్ట్రాలలో ఇంకా అధ్వానంగా. ఇంకో మాటలో చెప్పాలంటే, మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా నేను తీసుకెళ్తాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఆఫ్ఘనిస్తాన్లో పనిచేయడం చాలా ఈజీ. దట్ ఈస్ విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అక్కడ చేయొచ్చు, కానీ తెలుగు రాష్ట్రాలలో చేయడం చాలా కష్టంగా ఉంది. నిర్భయంగా చెప్తున్నాను మీకు. సో వాడేమో డైరెక్ట్ చంపుతాడు, అంటే అందరినీ చంపరు. ఇక్కడేమో మానసికంగా చంపుతున్నాడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఏదో ఒకటి 2 మాకు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ప్రియారిటీ ఉంటుంది కాబట్టి పేమెంట్స్ చేస్తారంటే సరే గవర్నమెంట్ కదా చేసుకుని అనుకున్నాం. అది క్యాన్సర్ లాగా వ్యాపించి ప్రతి పేమెంట్ గవర్నమెంట్ కంట్రోల్ అయిపోయింది. 2 సంవత్సరాల కింద ఉన్న టోకన్కి మనకి రాదు. నిన్న కాక మన వచ్చిన కాంట్రాక్టర్కి దానికి కొంత మా వీక్నెస్ కూడా కారణం ఉంది. సో ముఖ్యంగా ఈ మీటింగ్స్ మీనింగ్, దీని పర్పస్ ఏంటంటే కాంట్రాక్టర్ సోదరులకి, మా తమ్ముళ్ళకి ధైర్యం చెప్పడం. మా కాంట్రాక్టర్